పల్నాడు జిల్లా నాదెండ్ల ఎస్ఐ పుల్లారావు ఓవర్ యాక్షన్ చేశారు. విద్యుత్ ఛార్జీల నిరసనలకు సంబంధించిన పోస్టును గణపవరానికి చెందిన శివారెడ్డి సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేశాడు. దీంతో శివారెడ్డికి ఫోన్ చేసి ఎస్ఐ పుల్లారావు బూతులు తిట్టారు. పిఎస్ కురా నీ సంగతి తేలుస్తా అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. హలో హలో బాయ్, శివారెడ్డి మాట్లాడేది? అవునండి, శివారెడ్డి నేను ఎక్కడ నాదెండ్ల ఎస్ఐని. ఏ ఊరు నీది? మన గణపురం అండి. గణపురంలో ఎక్కడ? ఏంటండి చెప్పండి. ఆ? చెప్పండి సార్. ఎక్కడ ఇల్లు అంటున్నా మీది? శాంతినగర్ అండి. శాంతినగరా? ఏం పని చేస్తుంటావు నువ్వు? నేను కంపెనీకి వెళ్తా అండి. ఏ కంపెనీ? తిరుమలకి వెళ్తా అండి. మన తిరుమలనా? ఇప్పుడు తిరుమలనా? ఖాళీగానే ఉన్నానండి. ఖాళీగా ఉన్నావా? ఏం ఖాళీగా ఉంటే నువ్వు నీకు చేతి తులబడుతుందా అట్లా? ఏంటండి? ఏం తెలియదు నీకు? ఆపేసానండి, ఏం పెట్టట్లేదండి. ఏం పెడుతున్నావు తమాషా? డ్రామా నువ్వు? ఏయ్, ఎక్కడ ఉన్నావు ఇప్పుడు నువ్వు? స్టేషన్ దగ్గర రా. సరేనండి. నువ్వు రాకపోతే నేను వస్తాడు చెప్తాను నీకు. సరే సార్. అంత నీకు ఎట్ట పెట్టే తెలియదు పోస్టులు? ఇప్పుడు ఏం పెట్టట్లేదు అంటే ఇప్పుడు ఏం పెట్టలేదు. ఇప్పుడు నువ్వు పెట్టిన పోస్ట్ కింద చూడు ఏం పెట్టావో. కింద ఏం ఫోటో పెట్టావు నువ్వు? ఎప్పుడండి? నిన్న ర్యాలీ ఫోటో పెట్టి దాని కింద ఏం పెట్టావు? ఫోటో ఏం పెట్టావు? ఎవరు ఫోటో పెట్టావు కింద? అవి పైనుంచి వచ్చింది. సరే సార్, తెస్తా సార్. కింద ఏం పెట్టావు ఫోటో నువ్వు? సరే సార్. చూసావా కింద ఏం ఫోటో పెట్టావో? చూసి ఏం ఫోటో పెట్టావు కింద? బాబు గారిది పెట్టాను. ఎందుకు పెట్టావు? సరే సార్, తీసేది చెప్తాను నీకు పని. తోలు తీస్తా నీకు తమాషా చెబుతున్నావు వాడు కూర్చొని. నీ పని పట్ల లేకపోతే ఇదే నువ్వు చేసి ఏదో పని. అంత ముదిరిపోయినా ఎట్లా నువ్వు? ఇప్పుడు స్టేషన్ దగ్గర రా. సరే సార్. శివారెడ్డి అనే సోషల్ మీడియా కార్యకర్తకి ఫోన్ చేసి ఎస్ఐ పుల్లారావు అందుకున్న బూతు పురాణం ఇదంతా కూడా ఇప్పటి వరకు వాళ్ళ కాన్వర్జేషన్ అంతా కూడా మనం విన్నాం. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. అశోక్, చెప్పండి, డైరెక్ట్గా ఒక ఎస్ఐ ఫోన్ చేసి మీరు ఎలాంటి పోస్ట్ పెట్టారు, ఎవరి ఫోటో పెట్టారు దగ్గర నుంచి వీటన్నిటి గురించి మాట్లాడుతున్నారు. అంటే అసలు ఏమీ పోస్ట్ కూడా చేయకూడదు అనమాట. తెలంగాణ నియోజకవర్గంలో పోలీసులు పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. గతంలో మనం చూసాం, పుల్లారావు భార్య బర్త్డేకి నియోజకవర్గంలో ఉన్న పోలీసులంతా వెళ్లి ఆమె చేత కేక్ కోయించిన పరిస్థితి. ఇప్పుడు అదే నియోజకవర్గంలో ఎవరైతే కేక్ కోయించారో పుల్లారావు భార్య చేత వాళ్లే కొనసాగుతున్నారు. అందుకే పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. 2 రోజుల క్రితం కరెంటు ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరసన విజయవంతమైంది. భారీ స్థాయిలో ప్రజలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా వచ్చారు. ఆ ర్యాలీ విజయవంతం కావడంతో కొంతమంది ఒక పోస్టు పెట్టారు. అయితే ఆ పోస్టును గణపవరానికి చెందిన శివారెడ్డి ఆ పోస్ట్ ను తీసుకుని ఫార్వర్డ్ చేశాడు. ఫార్వర్డ్ చేయడంతో ఇప్పుడు నాదెండ్ల ఎస్ఐ పుల్లారావు ఫోన్ చేసి నువ్వు ఎట్లా పోస్ట్ పెడతావు, ఆ కింద పోస్ట్ ఎట్లా పెడతావు అంటూ బూతులు తిట్టడం జరిగింది. నిజంగా అసభ్య పదజాలంతో పోలీసులు బూతులు తిట్టిన వైనం మనం చూసాము. అయితే శివారెడ్డి చెప్తూ ఉన్నారు, సార్ ఆ పోస్ట్ నేను పెట్టలేదు, బయట నుంచి వచ్చింది, నేను ఫార్వర్డ్ చేశాను అని చెప్తూ ఉన్నా. నువ్వు స్టేషన్ దాన్ని సంగతి తెలుస్తానంటూ బెదిరింపు దానికి దిగిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. చంద్రపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన, నాయకుల పైన అక్రమ కేసులు బనాయించి జైలుకి పంపుతున్నారు. ఒకవైపు, మరొక వైపు స్టేషన్ నీ ఎంత చూస్తారంటూ బెదిరింపు గురి చేస్తున్న సంగతి మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా నువ్వు స్టేషన్ రావాలి, నీ సంగతి తెలుస్తానని కూడా ఎస్ఐ బెదిరిస్తాం మనం ఇప్పుడు విన్నాం ఆడియోలో. ఓకే అశోక్, థ్యాంక్ యూ.